దేవేంద్ర, దేవర్షి. మరుద్దేవా, తమరు అశాంతితో చింతిస్తున్నారే? తమకు తెలియని విషయం ఏముంది దేవర్షి? పరమేశ్వరుడు నా పుత్రిక సుయేష చేసే ఆరాధనకు సంతుష్టుడైనట్టుగా లేదు. అదే నా చింతకు కారణం. నాలోని ఈ చింతను వ్యక్తపరచుకోవడానికే దేవేంద్రుని దగ్గరకు వచ్చాను. మరుద్దేవా, పరమేశ్వరుని ఆరాధించే భక్తులందరి చింతను స్వయంగా పరమేశ్వరుడే తీర్చగలడు. నిస్సందేహంగా. నారాయణ నారాయణ. పరమేశ్వరుని ఆరాధనా ఫలం అత్యుత్తమమే కదా. వీరినే చూడండి మరుద్దేవా. మురుగేశుని, మృగావతిని, హిరణ్యాక్షిని, అలాగే తమ పుత్రిక సుయేష ప్రార్థన కూడా పరమేశ్వరుడు తప్పక వింటాడు. త్వరలోనే వింటాడు. నారాయణ నారాయణ. మా పుత్రిక సుయేష శివుని విశిష్ట సేవకుడైన నందీశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. మరి ఆ నందీశ్వరుడు శివుని సేవలో లీనం చెంది తనను తానే మరిచాడు. తమరే నా పుత్రిక సుయేషను కరుణించాలి దేవర్షి. ఆమె వ్యధను అంతం చేయండి. ఈ కార్యం పరమేశ్వరుని కృపతోటే సాధ్యమవుతుంది. సరే, మీ మనవిని తెలియచేస్తాను. మరుద్దేవా, ఎక్కడ దేవి సుయేష? అలకాపురిలోని శివాలయంలో శివుని అఖండ ఆరాధన చేస్తోంది. ఓం నమః శివాయ. 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 ఓం నమః మరుద్దేవా, శివాయ. మీ పుత్రిక చేసే అఖండ శివారాధన ఎప్పుడూ నిష్ఫలం కాదు. నమః శివాయ. పరమేశ్వరుని కృపతో మీ పుత్రిక పేరు నందీశ్వరునితో పాటు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీరు నిశ్చింతగా ఉండండి. నమః శివాయ. ఓం 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 నమః శివాయ. నమః శివాయ. ఓం 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 నమః శివాయ. హర హర మహాదేవ. 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 ఓం నమ శివాయ. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. దేవర్షి, తమరు దర్శనంతో ధన్యులమయ్యాం. అవును దేవర్షి, తమరు ఎంతో కాలం నుంచి ఇటు రానేలేదే. ఏదైనా అపరాధం చేశామా దేవర్షి? నారాయణ నారాయణ. నందీశ్వర, నువ్వెలాంటి అపరాధం చేశావంటే క్షమించడానికే వీల్లేనిది. ఏమంటున్నారు దేవర్షి? నంది శివగణాలకే సర్వోత్తముడు. శివుని సేవ ఇతని నిత్యవ్రతం. నంది అపరాధం చేశాడా? ఇది అసంభవం. మాతా సతీ, తమరి మాటనే నేను సమర్థిస్తున్నాను. నేను స్వయంగా చూసి వచ్చినది అది అసత్యమని ఎలా చెప్పగలను? అయితే ఒకటి, నందీశ్వరునికి తన అపరాధం తెలియదేమో. మరి మాత, మరి ఏమిటి దేవర్షి?
అసలు విషయం ఎందుకు చెప్పరు? నేను ఏ అపరాధం చేశాను? పరమేశ్వర, హే శంకర, కళ్ళు తెరవండి. మా అందరిపై మీ కృపాదృష్టిని సారించండి. ఇంతకీ తమరు ఇది చెప్పండి, నా అపరాధం ఏమిటో? శివ 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 శివ, శివుని సమక్షంలో నేనెవడినయ్యా నీ అపరాధాన్ని ఎత్తి చూపటానికి? హే శంకర, కళ్ళు తెరిచి నీ భక్తుడు నందీశ్వరుని ఆందోళన తొలగించండి. దేవరిషి నారద, నువ్వు వెళ్ళిన చోటల్లా ఆందోళన నీ వెన్నంటే వస్తూ ఉంటుంది. నారాయణ నారాయణ. పరమేశ్వర, నేను తమ సేవకుణ్ణే, నాపైనే ఇలాంటి ఆరోపణ. అయితే ఒకరి ఆరాధన గురించి సందేశాన్ని తీసుకొచ్చానంతే. ఆరాధనా సందేశమా? నీవు ఎవరి ఆరాధనా సందేశం గురించి చెప్తున్నావు నారదా? పరమేశ్వర, నీకు ఈ లోకంలో ఏ విషయం గురించి తెలియదయ్యా, నా ద్వారా తెలుసుకోవాలా? నీకు తెలుసు కదా, నందీశ్వరుని అపరాధం కూడా ఆ ఆరాధనకే సంబంధించినదని. నారాయణ నారాయణ. దేవర్షి, సందిగ్ధంలో ఉంచకండి. వాస్తవం ఏమిటో చెప్పచ్చుగా? ఆందోళన చెందకు సతీ. నందీశ్వరుడు నా అంశ. అతను తప్పు చేస్తాడని ఊహించను కూడా అక్కర్లేదు. ఇది దేవరిషి నారదుని శైలి, అందరినీ ఆశ్చర్యపరచటం. ఆయన శైలి ఏదన్నా అయి ఉండొచ్చు. మరి నా అపరాధం ఏమిటో చెప్పండి ప్రభు. పరమేశ్వర, తమరేమీ సెలవేయకపోతే ఎలా? అవును ప్రభు, తెలియచేయండి. మా ఆందోళన దూరం చేయండి. దేవి సతీ, శివగణాల అధ్యక్షుడు నందీశ్వరుడు. అతని కథ గురించి నీకు తెలియంది కాదు. మరి నందీశ్వరుడు వాస్తవానికి నా భక్తిలో లీనమై పూర్వపు మాటలు మరిచాడు. ఇతనినే పతిగా ఊహించుకున్న మరుద్దేవుని పుత్రిక సుయేష నందిని పతిగా పొందలేకపోతున్నానన్న వ్యధతో అలకాపురి శివాలయంలో నన్ను ఆరాధిస్తోంది. ఇదే నందీశ్వరుని అపరాధం. ఏం దేవర్షి? అవును దేవదేవ, నందీశ్వరునికి తన కర్తవ్యాన్ని తెలియజెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. దేవి సతీ, ఆ సంఘటన మననం చేసుకో. నేను శిలాదృషి యొక్క తపస్సును ఆలకించి నేను అతన్ని కటాక్షించాను. అప్పుడు నేను శిలాదృషి, నేను ఓం నమః శివాయ. పరమేశ్వర, పరమేశ్వర, పరమేశ్వర. లే శిలాదృషి, లే. పరమేశ్వర, నీవే స్వయంగా వచ్చి దర్శనమిచ్చావా? నేను ధన్యుడయ్యాను ప్రభు, ధన్యుడనయ్యాను. నీవు నిజంగానే ధన్యుడవయ్యావు శిలాదృషి. సుఖ దుఃఖాలకు అతీతంగా ఇంతటి కఠోర తపస్సు చేసి అందరి భక్తుల్లోనూ అతీతుడవయ్యావు. కోరుకో, నీ తపోఫలాన్ని కోరుకో. ప్రభు, సంకోచించకు శిలాదృషి. నీ అభీష్టం ఏమిటి? ప్రభు, నీ మనోవాంఛ తప్పక పరిపూర్ణమవుతుంది. ప్రభు, పరమేశ్వర, పరమేశ్వర, నాకు పుత్రరత్నాన్ని ప్రసాదించు. అయోనిజుడు మృత్యుంజయుడు కావాలి. అయోనిజుడు మృత్యుంజయుడునా? ఎలాంటి పుత్రుని కోరుతున్నావంటే తల్లి గర్భం నుంచి జన్మించనివాడు, ఎన్నటికీ మృతి చెందనివాడా? ప్రభు, నాకు కలకాలం శివారాధన చేసే పుత్రుని ప్రసాదించు. నీ తపస్సుకు నేను మెచ్చాను భక్త. నీ మనోవాంఛ తప్పక ఫలిస్తుందని చెప్పాను కదా.
తథాస్తు. ఓం నమః శివాయ. రా నీ కుటీరానికి. నీ ఆజన్మ అమర బాలుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభు, పద. ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఎన్నో సంవత్సరములు తపస్సు చేసిన అనంతరం నా కుటీరం చెక్కు చెదరలేదు. గోమాత, గోమాత, నన్ను క్షమించు. హే పరమేశ్వర, ఈ తుచ్చ మానవునిపై నీకు ఇంత దయా ప్రభు. లేదు శిలాదృషి, భక్తుడు తుచ్చుడు కాదు. అతను తన ఆరాధ్య దైవ కృపతో సదా సంపన్నుడే. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. బాలుని గొంతు. ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు శిలాదృషి. ఓం నమః శివాయ. బాలుడు నాంసి, రుద్రావతారుడు నంది జీవితాంతం నీ పుత్రుడే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమేశ్వరుడు నా పుత్రుడా, పరమేశ్వరుడు నా పుత్రుడా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. కుమారా, ఓం నమః శివాయ. కుమారా, శాంతించు నాయనా, శాంతించు. నేనే నీ తండ్రిని, నేనే నీ తల్లిని. నిన్ను పెంచి పెద్ద చేసి శివుని సేవకు అంకితం చేద్దామని కఠోర తపస్సు చేశారు నాయనా. శిలాదృషి, ఇతనే అమరుడైన నంది. రానున్న కాలంలో శివగణాన్ని శాసించేవాడు గణాధ్యక్షుడైన నందీశ్వరుడు. పరమేశ్వర, నీవు నాపై చూపిన కృపను నేను మాటల్లో చెప్పలేకపోతున్నారు ప్రభు. నీవు మహోన్నతుడవు పరమేశ్వర. నీ లీలలు అమోఘమైనవి. శుభమస్తు. ఓం నమః శివాయ. బాబు, నాయనా, కుమారా. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో. ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో. నాన్నగారు, కుమారా. ఓం నమ శివాయనండి. ఓం నమః శివాయ. నేను శివునికి నమస్కరిస్తాను. మరి నాకు ఆ శివుడు కనిపించాడు నాన్నగారు. ఎందుకో చెప్పండి. నాయనా, శివుడు అందరి నమస్కారాన్ని మౌనంగానే స్వీకరిస్తాడు. ఇక వారందరి క్షేమాన్ని ఆయనే చూసుకుంటాడు. నేను ఆ శివుణ్ణి ఎలా చూడాలో చెప్పండి. నాకు ఆయనతో మాట్లాడాలని ఇష్టంగా ఉంది. పుత్ర, శివుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను తప్పక కలుసుకోవాలనుకుంటే స్వయంగా వచ్చి నిన్ను కలుసుకుంటాడు. ఓం నమ శివాయ. హే శంకర, నన్ను త్వరగా కలుసుకో. ఓం నమ శివాయ. నేను చూస్తా శివుడు ఎందుకు కనిపించడో. ఓం నమ శివాయ, 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 ఓం నమ
नमः शिवाय ओम 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 नमः शिवाय పుత్రానంది ఎన్నో రోజుల నుంచి నువ్వేమీ తినలేదు ఇప్పుడైనా తిను పుత్రానంది కొన్ని ఫలాలైనా తిను ఆయన కుమార శివుని కృప నీపై నిరంతరం ప్రసరిస్తూనే ఉంది ఎందుకు ఇంత హఠం నీకు హే కరుణాసాగర కనీసం నీవైనా ఇతని సముదాయించు నా మాటే వినటం లేదు కరుణాసాగరుడు దేవాది దేవుడైన ఆ పరమేశ్వరుని అంశ నందీశ్వరుడు. లోకం పోకడ ఏమీ ఎరగని ఆ నందీశ్వరుని జీవితం కొత్త మలుపు తిరిగి నూతన స్పందనతో అనుభూతి మార్గం ద్వారా మరుద్దేవుని పుత్రిక సుయేషతో ముడిపడుతుంది. ఈ విషయం నిజానికి శివుని పరమభక్తుడైన నందీశ్వరుడికి కూడా తెలియదు. రాకుమారి సుయేష, నువ్వు విహారం చేయడానికి వచ్చావా లేదా విలపించడానికా? అలా అయితే ఈ విహారానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? ఈవిడ గారి చెవులు మూసుకుందా ఏమిటి? మరుదేవుని పుత్రికగా ఆకాశంలో ఎటైనా విమానాన్ని తీసుకెడుతుంది. సుయేషకి ఇంత తెలీదా? సుయేష, నువ్వు మమ్మల్ని మా ఇంటి దగ్గర దిగపెట్టు. మేము నీతో ఇలా విహరిస్తూ మా సమయాన్ని వృధా చేసుకోలేము. నన్ను క్షమించండి సకులారా, నా చింతలో పడి మైమర్చాను. నాకిందాకటి నుంచి ఆ ఋషి పుంగవుని భవిష్యవాణి జ్ఞాపకం వస్తుంది. ఏ విషయం? నువ్వు మాకు ఎప్పుడూ చెప్పలేదే. మాకైతే ఇది మాత్రం తెలుసు, నువ్వు మహామహా సుందరులు బలవంతులైన రాకుమారులు చేసిన వివాహ ప్రస్తావనను తిరస్కరించావని. నాకు ఆ రాకుమారులతో పనేంటి? నాకైతే శివభక్తుడంటేనే ఎంతో ఇష్టం. అతని విషయమే ఋషి పుంగవులు భవిష్యవాణి తెలిపారు. శివభక్తులా? ఎవరా శివభక్తులు? ఋషులు ఏమన్నారంటే, ఓం నమ శివాయ అనే మంత్రధ్వని ఎవరిదైతే నా మనసును ఆకట్టుకుంటుందో అతనే నా పతిదేవుడట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పతిదేవుని కోసం నిరీక్షిస్తున్నాను. వింటున్నావా ఆ ధ్వని? ఏ ధ్వని? ఓం నమ శివాయ ధ్వని. అవును, ఓం నమ శివాయ ధ్వని. మరి ఈ ధ్వని పృథ్వీ నుంచి వస్తోంది. సుయేష, విమానాన్ని పృథ్వీపైన దింపు. నీ మనోవాంఛ ఫలించబోతోంది. ओम नमः शिवाय 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 ओम नमः అడుగో నీ శివభక్తుడు సుయేష. ओम नमः शिवाय 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 ओम नमः शिवाय
ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఈ శివభక్తుడు కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నాడు. నిన్నెలా చూస్తాడు? నేను చూశాను కదా, ఇక నా జీవితం సార్థకమే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివభక్తాగ్రేస, ఓం నమః శివాయ కళ్ళు తెరవండి. ఓం నమః శివాయ. మా సఖి తమతో మాట్లాడదామని కుతూహలపడుతోందండి. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఎవరు మీరు? మిమ్మల్ని పరమేశ్వరుడు శంకరుడే పంపాడా? ఈ దాసిని స్వీకరించని శివభక్త. శివభక్తాగ్రేస, ఈమె మరుదేవిని సుపుత్రిక సుయేష. ఒక ఋషి భవిష్యవాణిని అనుసరించి ఈమె జీవితం తమతో ముడిపడబోతోంది. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇతను మళ్ళీ ఓం నమః ధ్యానంలో శివాయ పడిపోయాడే. ఓం నువ్వైనా నమః ప్రయత్నించు శివాయ, సుయేష. ఓం అతను మేలుకునేలా నమః చేయి. శివాయ, ఓం నా నమః మనోవాంఛను శివాయ, తెలిపినా ఓం నమః వీరు శివాయ, నిర్లక్ష్యం చేస్తే ఓం నమః నేనేం శివాయ, చేయను? ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. తమరు నా తపస్సును విఘ్నపరచకండి, సవినయంగా విన్నవించుకుంటున్నాను. మరి మీరు మా సుయేష అడిగిన మాటకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఓం నమః శివాయ. శివుని దర్శనం కోసం పుట్టినప్పటి నుంచి తపిస్తున్నాను. మరైతే ఇప్పటిదాకా నా మొరను ఆలకించలేదు. ఎప్పటిదాకా శివుడు నాకు దర్శనం ఇవ్వడు, నేను ఇక్కడి నుంచి కదలను. ఓం నమః శివాయ 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 ఓం ఇదే నా నమః నిర్ణయం. శివాయ, ఓం నమః నన్ను శివాయ, వీరు పత్నిగా ఓం నమః స్వీకరించినంత శివాయ, కాలం ఓం నమః నేను శివాయ, అన్నపానాదులు ఏవీ తీసుకోను. ఓం నేను నమః చూస్తాను. శివాయ, ఓం నమః శివాయ, మహేశ్వరుడు నా వినతిని ఓం ఎంతకాలం నమః ఆలకించడు. ఓం నమః శివాయ, స్వర్గానికి ఓం వెళ్ళి నమః శివాయ, ఓం పరమేశ్వరుని నమః ఆరాధిస్తాను. శివాయ, ఓం నమః శివాయ. హే మహేశ్వర, నేటికి అలకాపురిలో సుయేష నిన్ను ఆరాధిస్తూనే ఉంది. ఆమె తండ్రి మరుద్దేవుడు ఆమె గురించి దుఃఖితుడై ఉన్నాడు. దేవర్షి, ఇది నిజమేనా? మాత, ఇంతకు మునుపు కూడా తమకు చెప్పాను. నేను ఏదైతే కళ్ళారా చూస్తానో అదే మీకు తెలియచేస్తాను. ప్రభు, తమరు మౌనంగా ఎందుకున్నారు? తమకు సుయేష స్థితిపై దయ కలగలేదా ప్రభు? నేను నందీశ్వరుని చూసి మౌనం వహించాను. ఇన్నాళ్ళు నంది మనస్సులో వివాహేచ్ఛ ఉదయించకపోతే నేను సుయేష మనోవాంఛని ఎలా తీర్చగలను? నారాయణ నారాయణ. నందీశ్వర, నిజం చెప్పు, నువ్వు సుయేష గురించి ఆలోచించటం లేదా? సుయేష అంటే ఇష్టమే లేదా నీకు? చెప్పు. నందీశ్వర, ఎక్కడికి? నా ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళు. నంది, ఇలా రా. ముందుగా దేవర్షికి సమాధానం ఇవ్వు. ఇంతకీ నీకు సుయేష అంటే నిజంగానే ఇష్టం లేదా? చెప్పు నంది. నువ్వు మాట్లాడవే నంది. నీ మాతృదేవతకు నీ మనోవాంఛను తెలపవా? లేదు మాత, నేను నిజమే చెప్తున్నాను. నేను సుయేషను విస్మరించలేదు. మరి కైలాసంలో పరమేశ్వరుడు ఇంకా సతీమాత సేవలో నా జీవితం ధన్యం అవుతుంటే నాకు వేరొకరు అవసరం ఎందుకు? నారాయణ నారాయణ. చూశారా మహాదేవ, తమతో సమానంగానే తమరి గణాధ్యక్షుడైన నందీశ్వరుడు కూడా పాపం ఆ సుయేషను ఉపేక్షిస్తూనే ఉన్నాడు. ప్రభు, తమరు నందీశ్వరునికి అనుజ్ఞ ఇవ్వండి. సుయేషను పత్నిగా స్వీకరించమనండి. ప్రభు, సుయేషపై కృపను చూపండి. ఆమెను కరుణించండి. నందీశ్వర, మా అందరి కోరిక ప్రకారం సుయేష నీ ధర్మపత్నిగా కైలాసానికి రావాలి.
నీ కర్తవ్యంలో పాలు పంచుకోవాలి. నందీశ్వర, ఇప్పుడైనా ఆ సుయేషను ధర్మపత్నిగా స్వీకరించు. మరి స్వయంగా దేవాదిదేవుడైన ఆ మహాదేవుడు ఆజ్ఞను ఇవ్వనే ఇచ్చారుగా, ఇంకా సంకోచం ఎందుకయ్యా? తమరి ఆజ్ఞనే అనుసరిస్తాను మహేశ్వర. తమరి అభిష్టాన్ని తప్పక నెరవేరుస్తాను. ధన్యుడవు నంది, నేడు నన్ను ప్రసన్నురాలిని చేశావు. మాతా సతీ, దేవి సుయేషను అలకాపురి నుండి కైలాసానికి తెచ్చి నందీశ్వరునికి ధర్మపత్నిగా చేసే శుభకార్యం తమరే చెయ్యాలి. ఏం మహాదేవ? తప్పక నారదా, ఈ కార్యాన్ని వరుని తల్లే చేయగలదు, నేను కాదు. దేవర్షి, తమరు నన్ను సుయేష వద్దకు తీసుకుని వెళ్ళండి. తమరేగా ఆమె సందేశాన్ని తెచ్చారు, అందుకే నంది సుయేషల వివాహ శుభకార్యంలోనూ మాకు సాయపడాలి. తమరి ఆజ్ఞ మాత. మాత, ఇలాంటి కార్యాల్లో నేనెప్పుడూ ముందే ఉంటాను. శివగణాధ్యక్ష నందీశ్వర, తమరిక్కడే ఉండండి. సుయేషను చూద్దామనుకునే మీ మనోవాంఛ శీఘ్రమే తీరబోతోంది. మరి మాత, పదండి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సకల లోక దీనరక్షక సదాశివ, నా పుత్రిక సుయేష ఆరాధనను ఆలకించు స్వామి. ఈమెను కరుణించు దేవా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కళ్ళు తెరు సుయేష. ఓం నమః శివాయ. కళ్ళు తెరు దేవి సుయేష. ఓం నమః శివాయ. అమ్మా సుయేష, నమః శివాయ. కళ్ళు తెరువమ్మా, ఓం నమః శివాయ. కళ్ళు తెరు. ఓం నమః శివాయ. దేవి సుయేష, ఈమె సాక్షాత్ పరమేశ్వరుని సహధర్మచారిణి, నందీశ్వరుని మాత సతీదేవి. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. మాత, నీ తపస్సు ఫలించింది సుయేష. స్వచ్ఛమైన మనసుతో ప్రార్థించిన వారికి తప్పక ఫలం సిద్ధిస్తుంది. దేవాధిదేవులు నీ ప్రార్థనను ఆలకించారు. నందీశ్వరుడు నిన్ను ధర్మపత్నిగా చేసుకోవడానికి సమ్మతించాడు. మాత, మాత, చూడు, నువ్వు నాతో రావాల్సి ఉంది. మాతా సతీ, తమరు నిజంగానే ధన్యులు. దేవర్షి నారద, తమరే కనుక నా పుత్రిక సుయేష కోరికను శివునికి తెలియపరచకుండా ఉంటే ఆమె తపస్సు ఎప్పుడు ఫలించేదో మరి. నారాయణ నారాయణ. మరుద్దేవా, అలా అనకండి. మహేశ్వరుడు శంకరుడు అణువణువునా ఉంటాడు. వారికి అందరి మనోవాంఛ తెలుసును. మరి ఏ కార్యమైనా సమయం వచ్చినప్పుడే పరిపూర్ణమవుతుంది. దేవి సుయేష తపస్సు వ్యర్థం కానే కాదు. ఈ తపస్సు ప్రభావంతో దేవి సుయేష నందీశ్వరునితో కైలాసంలో నివసిస్తుంది. అవును సుయేష. మరుదేవా, నంది సుయేషల శుభ వివాహానికి తమరుండటం ఎంతో అవసరం. పదండి. తమరి ఆజ్ఞ మాత. మరుద్దేవా, ఇప్పుడు కైలాస స్వర్గాల శుభ సంగమం. నారాయణ నారాయణ. रूपोद्यान प्रफुल्ल प्राय कलिका राकेन्दु निम्बानना तन्वंगी शुभहासिनी सुरसिका क्रीडा कला
సంరతిః పరమేశ్వర శంకర శివగణాధ్యక్షానందీశ్వర దేవి సుయేష మాతా సతీదేవి పరమేశ్వర శంకర శివగణాధ్యక్షానందీశ్వర దేవి సుయేష మాతా సతీదేవి పరమేశ్వర శంకర నమో నమః. జగత్తులోనే ఆదర్శవంతులైన పతిపత్నులుగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తారు. సన్మంగళాని భవంతు. నిత్య సుమంగళీ భవ. పుత్రి సుయేష, సదా నీ పతి ఆజ్ఞను అనుసరించాలి. శివసేవని ఎప్పుడూ మరువనీయద్దు. తమరి ఆజ్ఞ మాత. పుత్రానందీశ్వర, మీ ఇద్దరి కీర్తి యుగ యుగాల వరకు నిలిచి ఉంటుంది. మా ఇద్దరి ప్రణామాలు స్వీకరించండి దేవర్షి. హే నందీశ్వర, విశ్వంలో ఎక్కడైతే శివాలయాలు స్థాపించబడతాయో అక్కడ ఆ శివలింగంతో పాటే నీవు కూడా ఉంటావు. ఇదే నా ఆశీర్వచనం.